విజయవాడలో మళ్లీ కాల్ మనీ కలకలం రేగింది. 10 మంది మహిళలను కోటి వరకు టీడీపీ నేత రవికాంత్ మోసం చేశాడంటూ మహిళా సంఘాలు బాధితులు అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి. విజువల్స్ లో చూస్తున్నాం, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏదో సీడీలు అడుగుతున్నట్లు కనబడుతోంది. ఏంటి ఆ సీడీలు, వివరం ఏంటి? నీలిమ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మండవ రవికాంత్ అనే వ్యక్తి చాలా కాలంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని వాళ్ళకు ముఖ్య అంచెడుగా కొనసాగుతూ చాలా మంది మహిళల్ని మీరు తక్కువ వడ్డీకి ₹2 చొప్పున నాకు వడ్డీకి ఇచ్చినట్టయితే నేను కాల్ మనీ కింద తీసుకున్నాను బయట, దాంట్లో వచ్చే ఆదాయం నుంచి మీకు షేర్ ఇస్తాను అంటూ చాలా మంది మహిళల్ని, అది కూడా చిన్న చిన్న వర్గాలు అంటే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు సంపాదించుకున్న కొద్దిపాటి మొత్తాలన్నింటినీ కూడా ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఆ తర్వాత వాళ్ళకి కాల్ మనీ రూపంలో ఆ డబ్బులు తిప్పుతూ ఎవరైతే డబ్బులు అడుగుతున్న మహిళలు ఎవరైనా తన పెట్టుబడిగా ఇచ్చిన డబ్బులు ఇచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సన్నిహితమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు అర్ధనగ్నంగా అశ్లీలంగా ఉన్న ఫోటోల్ని తన భార్య సహకారంతో వాటిని తీయటం, ఆ తర్వాత ఇచ్చిన డబ్బులు మళ్ళీ రిటర్న్ అడిగితే వారికి ఆ ఫోటోలు చూపించి ఆ డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లోపరుచుకోవడం, ఇటువంటి కార్యకలాపాలకు చాలా కాలంగా పాల్పడుతున్నాడు. ఇటీవలనే ఇటు అయోధ్య నగర్ సంబంధించిన ఒక మహిళను ఇదే రకంగా వాళ్ళ దగ్గర నుంచి ₹6 లక్షల వడ్డీ రూపంలో తీసుకొని ఆ తర్వాత ఆ మహిళను లోపరుచుకున్న నేపథ్యంలో ఆ మహిళను అశ్లీల చిత్రాలు తీసిన నేపథ్యంలో అతన్ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఎప్పుడైతే రవికాంత్ అరెస్ట్ అయ్యాడో వెంటనే రవికాంత్ వల్ల బాధితులైన మహిళలందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చారు. వారందరూ కూడా కృష్ణలంకలో ఉన్న రవికాంత్ 3 అంతస్తుల భవనం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇక్కడే చాలా మంది దగ్గర కూడా వసూలు చేశారు. దాదాపుగా 10 మంది బాధితులు ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చారు. వీళ్ళందరి దగ్గర సుమారు ₹1 కోటి వరకు కూడా ₹2 వడ్డీ చొప్పున చెల్లిస్తానంటూ ఆ అప్పు కింద తీసుకున్నట్టుగా చెప్తున్నారు వీళ్ళంతా. అంతేకాకుండా వీళ్ళలో కొంతమందికి సంబంధించిన అశ్లీల చిత్రాలను కూడా వాళ్ళకి తెలియకుండా తీసి డబ్బులు అడుగుతున్న మహిళల్ని ఆ చిత్రాలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళు బయటికి రాకుండా, వాళ్ళు బయటకు వచ్చి కనీసం ఫిర్యాదు కూడా చేయకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా బాధిత మహిళలందరూ కూడా చెప్తున్నారు. తనకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, అలాగే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, దీంతో పాటు వల్లభనేని వంశీ, ఇట్లాంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోటి చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కనీసం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు కూడా వాళ్ళు ముందుకు రాలేని పరిస్థితి కూడా క్రియేట్ చేసినట్టుగా బాధితులు చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది బాధితులు రవికాంత్ వల్ల ఈ రకంగా నష్టపోయామన్నట్టు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర కూడా వెళ్లి వాళ్ళ గోడు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా సరే ఒక బాధిత మహిళ బయటకు వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అతను పోలీస్ స్టేషన్ లో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి అన్నట్టు ఆ బాధిత మహిళలందరూ కూడా మహిళా సంఘాల సహకారం తీసుకొని రవికాంత్ ఇంటి ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అలాగే రవికాంత్ కొంతమంది మహిళలకు సంబంధించిన అశ్లీల చిత్రాలను తీశాడు. ఆ చిత్రాలకు సంబంధించిన సీడీల్ని అలాగే పెన్ డ్రైవ్ని కూడా వెంటనే బయట పెట్టాలి, అవన్నీ కూడా తిరిగి మాకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. నిల్వ. థ్యాంక్ యూ రాజా రమేష్.